మరి సోషల్ మీడియాలో తనదైన ప్లాట్ఫామ్ని తనే సెట్ చేసుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళి అలాగే ఎన్నో షోస్లో హోస్ట్గా చేసి ఇప్పుడు రీసెంట్గా అరేబిక్ పిల్ల అంటూ మళ్ళీ తిరిగి మన ముందుకు వచ్చేసారు మన అరియానా గ్లోరీ గారు. సో వారిని ఒక్క నిమిషం మాట్లాడే కంటే ముందు మరి మీ అరేబిక్ పిల్ల హుక్ స్టెప్ వేసాకే మాట్లాడాలి అనేది నా కోరిక అండ్ వారందరి కోరిక కూడా. అంటే మీ పర్ఫార్మెన్స్ కాదు, నా పర్ఫార్మెన్స్ చూసి భయం వేసి ఉంటుందని. ఓకే, సో మరి ఒక్క నిమిషం మీరు అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాట్లాడవలసిందే రిక్వెస్ట్. ఎస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ విచ్ చేసిన మీడియా మెంబర్స్కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీబీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సెరమనీని మీరు అవార్డ్స్ పెట్టి మా అందరినీ గుర్తించి పిక్ చేసి అవార్డ్స్ ఇవ్వాలి, ఆర్టిస్టులను గుర్తించాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరు బెస్ట్గా చేస్తున్నారు, ఎవరి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఆలోచన అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్స్. అండ్ చాలా ఇయర్స్గా డే బై డే మన అవార్డ్ ఫంక్షన్ ప్రోగ్రెస్ అవుతూనే వస్తుంది. ఐ ఫీల్ సో గుడ్. అండ్ సార్ మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంబికా దర్బార్బత్ ఈజ్ మై ఫేవరెట్ హానెస్ట్లీ టెలింగ్. అండ్ యా, ఐ ఫీల్ సో గుడ్. మిగతా వాళ్ళందరికీ కూడా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఎవరైతే మాకు కూడా వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. అంటే నేను యాక్చువల్లీ అందరినీ యూట్యూబ్లో వాటిలో చూసేవాళ్ళని, వీళ్ళందరూ ఒక స్టేజ్ పైన చూస్తుంటే నేను వీళ్ళని చూసా అనే ఫీల్లో అన్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఒకప్పుడు నిజంగా టాలెంట్ ఉన్నా ఎక్కడ ప్లేస్ చేయాలి, మన టాలెంట్ ఎక్కడ షోకేస్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని ఆలోచించే వాళ్ళం. బట్ ఇప్పుడు టైమ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక సర్కిల్ ఉంది, నాకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను నా టాలెంట్ని షోకేస్ చేసుకుంటా అండ్ ప్రాపర్గా నిజంగా అది ప్లాట్ సెట్ అయ్యింది, హిట్ అయ్యింది అని అంటే ఎవ్వరూ ఆపర్చునిటీస్ అంటే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మనకి రానప్పుడు మనమే మన టాలెంట్ని చూపించే మీడియం మనకి అవైలబుల్గా ఉంది. ఐ థింక్ సో ఈ జనరేషన్లో ఈ స్పేస్లో మనం ఉండడం చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను, యూట్యూబ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా కొద్దిగా ఈజీ అయ్యింది మీడియం అనేది నాకు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మనం అంటే మళ్ళీ నాకు ఏజ్ అయిపోయింది అనుకోకండి. సో ఇట్ హ్యాస్ బికమ్ సో ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్టిస్ట్లో కళ ఉంది అండ్ టాలెంట్ ఉందంటే ఆడియన్స్ కూడా అంతే బాగా చూసి రికగ్నైజ్ చేసి దాన్ని హిట్ చేస్తున్నారు. మనం ఎంత కష్టపడ్డా ఎండ్ ఆఫ్ ది డే దానికి హిట్ కానీ సక్సెస్ కానీ లేదు అని అంటే బాధే ఉంటుంది. బట్ లక్కీగా ప్రేక్షకులు దేవుళ్ళ మారి మన అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇట్ మీన్స్ ఎ లాట్. మరోసారి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నా యాంకర్ బయటకు వచ్చింది, దన మాట్లాడేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. యూవీ మీడియా నుండి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ టుడే. ఆర్యానా అవార్డ్ ఫంక్షన్ అవుతుంది, యూ హ్యావ్ టు బీ హియర్ అని. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అరబిక్ పిల్ల ఆర్ఆర్ ధ్రువన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సింగర్ అదితి బావరాజ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఆల్బమ్. అండ్ గోవింద్ మాస్టర్, మారుతి చౌదరి గారు అండ్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అరబిక్ పిల్లకి ఫస్ట్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.